పాద లీలామృతం చర్చలోకి. సో మనం ఈరోజు శీల ప్రభుపాద లీలామృతం చర్చించుకుంటున్నాము. సో ఈరోజు మనము 23వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. సో ఇప్పటివరకు మనం ఏం చూసామంటే శీల ప్రభుపాద లీలామృతంలో శీల ప్రభుపాదుల వారు న్యూయార్క్లో ఒక కొత్త సెంటర్ని అమెరికాలో స్థాపించిన తర్వాత 22nd అవెన్యూలో అక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక కొత్త సెంటర్ని ఉద్ఘాటన చేయడానికి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారు. అక్కడ ముకుంద ఇంకా మిగతా భక్తులు ఆహ్వానించారు ప్రభుపాల్ వారిని. సో ప్రభుపాల్ వారి కోరిక అనుసారంగా అక్కడ ముకుంద ఇంకా కొంతమంది మిత్రులు కలిసి కొత్త సెంటర్ని ఆరంభించారు. ప్రభుపాల్ వారిని ఆహ్వానించారు. ఆయన కోసం మంత్ర రాక్ డ్యాన్స్ని ఆయోజన చేశారు. అలా ప్రభుపాల్ వారు అక్కడ వెళ్ళి ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. విజయవంతంగా అక్కడ ప్రచార కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ మరి ఇప్పుడు ఏం జరిగింది ఆ సమయంలో న్యూయార్క్లో, ఇంకా నెక్స్ట్ జరిగిన విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినత నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ప్రభుపాల్ వారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ న్యూయార్క్లో భక్తులు ప్రభుపాదుల వారు ఆదేశం ఇచ్చి వెళ్ళారు. నేను ఏదైతే మీకు నేర్పించానో, ఇన్ని రోజులు మీరు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా పాటిస్తూ యథావిధిగా నేను లేని సమక్షంలో కూడా ఇక్కడ న్యూయార్క్ సెంటర్లో పొద్దున మంగళారతి నుంచి తీసుకొని సాయంత్రం ఈవినింగ్ క్లాసులు కీర్తనలు అన్నీ కూడా అలాగే యథావిధిగా జరగాలి, మీరందరూ జరపండి అనేసి వారికి ఆశీర్వాదం ఆదేశం ఇచ్చేసి ప్రభుపాల్ వారు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయారు. ఇక్కడ మరి న్యూయార్క్లో భక్తులు ఇది మొట్టమొదటిసారి 6 నెలల నుంచి భక్తిలో ఉన్నారు. వీళ్ళు ప్రభుపాల్ వారి నుంచి స్వయంగా శిక్షణను పొందారు. ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు ఈ ప్రభుపాల్ వారు ఇప్పుడు వాళ్ళ సమక్షంలో లేకుండానే వాళ్ళు కలిసి ఇప్పుడు భక్తి చేస్తున్నారు, చేసుకోవాలి. అలాగే మందిరంలో అంటే ఆ సెంటర్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అన్ని కార్యక్రమాలని కూడా నడపాలి. సో మొట్టమొదటిగా వీళ్ళు ఆ యొక్క ప్రభుపాల్ వారు లేని ఆ యొక్క విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఆ లోపాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని
తీర్చుకోలేకపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే ప్రభుపాల్ వారి యొక్క ఆదేశాల అనుసారంగా భక్తి చేసుకోవాలి ఇక్కడ అని పొద్దున్నుంచి ఎలా ప్రభుపాల్ వారు మంగళారతి తీసుకొని తర్వాత జపము, తర్వాత క్లాసు, తర్వాత సాయంత్రం కూడా క్లాసు, కీర్తనలు ఎలా అయితే జరిపేవారో, ప్రసాదం వితరణ, ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ఎలా అంటే ఎలాగైతే ఒక చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసినవి చూసి ఎలాగైతే వాళ్ళు కూడా అలాగే చేస్తారో, అలాగే ఇక్కడ వీళ్ళు ప్రభుపాల్ చేసింది చూసి వాళ్ళు అలాగే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట్లో వాళ్ళు చాలా మొహమాట పడేవారు. ఎలా మనము కీర్తన్ని లీడ్ చేస్తాము, ఎలా మనమే క్లాస్ ఇచ్చేస్తాము, ప్రభుపాల్ వారు లేరు, మేము ఎప్పుడు ఇలా క్లాస్ ఇవ్వలేదు. సో మొట్టమొదట్లో వాళ్ళు ఏం చేసేవారంటే ప్రభుపాల్ వారి యొక్క కీర్తనల యొక్క టేపు, ఇంకా అలాగే ప్రభుపాల్ వారి యొక్క లెక్చర్స్ యొక్క టేప్ నడిపేవారు అనమాట. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు సాయంత్రం వచ్చే క్లాసుల్లో ముఖ్యంగా వాళ్ళు కొత్త వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, మరి వాళ్ళ టేప్ పెట్టి క్లాస్ తీసుకోవడం కుదరదు, లైవ్ క్లాస్ అక్కడ వాళ్ళు ఇవ్వాలి క్లాస్ అని వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళది అవసరంని గమనించి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు కొద్దిసేపు క్లాస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబులు ఇవ్వడం, ఎలాగైతే ప్రభుపాల్ వారు ఇచ్చేవారు అలాగే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలా మెల్లిమెల్లిగా మొహమాటం పడుతూనే ఇప్పుడు అది అవసరం అనే విషయాన్ని అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా ప్రభుపాల్ వారి ఆదేశానుసారంగా అన్ని కార్యక్రమాలు చేయడం ప్రారంభించారనమాట. సో ప్రభుపాల్ వారు కూడా వాళ్ళని మర్చిపోలేదు, ఎప్పుడు గుర్తుంచుకుంటూనే ఉన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత వెంటనే ప్రభుపాల్ వారు ఇక్కడ న్యూయార్క్ భక్తులు గుర్తు చేసుకుంటూ ఉత్తరం కూడా రాశారనమాట. ఆ ఉత్తరంలో ఇది 19వ తారీఖు జనవరి మాసంలో ఆయన అక్కడి నుంచి ఏం ఉత్తరం రాశారంటే, ఓ నా ప్రియమైన బ్రహ్మానంద, హయగ్రీవ, కీర్తానంద, సత్స్వరూప, గర్గముని, అచ్యుతానంద, జదురాని, మీరందరికీ నా యొక్క ఆశీస్సులు. సో మీరందరూ కూడా నా లేని సమక్షంలో ఎంతో చక్కగా అక్కడ భక్తి చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ వచ్చాను శాన్ ఫ్రాన్సిస్కోలో, ఇక్కడ చాలా గొప్పగా నాకు ఇక్కడ ఆహ్వానం పలికారు. ఇక్కడ నేను అనుకోని రీతిలో ఇక్కడ నేను ఆహ్వానాన్ని ఎదుర్కొన్నాను. నేను రాగానే ఎయిర్పోర్ట్లో 50-60 మంది వచ్చారు. ముకుంద ఇంకా అలెన్ గిన్స్బర్గ్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ నాకు స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్లో కీర్తన చేస్తూ. నేను తర్వాత సెంటర్కి వెళ్ళాక అక్కడ 2-3 రిపోర్టర్లు కూడా వచ్చారు. కొంచెం ప్రఖ్యాతి చెందిన పేపర్లో కూడా నేను ఇక్కడ వచ్చాను, ఇలా ఇక్కడ కూడా ఒక సెంటర్ని స్థాపించడానికి హరే కృష్ణ ఆందోళనాన్ని అని న్యూస్ పేపర్లో క్రానికల్స్ ఇంకా మిగతా న్యూస్ పేపర్లో అమెరికాలో అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో న్యూస్ పేపర్లో ప్రచురితం కూడా అయింది. నేను మీకు ఈ లెటర్తో పాటే దాన్ని కూడా పంపిస్తున్నాను. చూడండి, ఇది పేపర్ కటౌట్. సో దీన్ని నేను ఆదేశం ఇస్తున్నాను, 1000 కాపీలు దీన్ని ఆఫ్సెట్ ప్రింటింగ్ చేసి అందులో ఇంకో 100 కాపీలు దాంట్లోంచి నాకు మళ్ళీ పంపించండి ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోకి అనేసి ప్రభుపాల్ వారు చెప్పారు. ఇంకా ప్రభుపాల్ వారు అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడ ప్రభుపాల్ వారు ఇప్పుడు లేని సమక్షంలో ప్రభుపాల్ వారు లేని ఆ విరహాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనే విషయాన్ని ప్రభుపాల్ వారు అర్థం చేసుకొని వాళ్ళకి ప్రోత్సహిస్తూ కొన్ని మంచి ఉపదేశాలు ఇచ్చారు. అది వాళ్ళకే కాదు మనందరికీ కూడా చాలా ఉపయోగకరమైన ఉపదేశం. లెటర్లో ఏం రాశారంటే ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. కృష్ణ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. Physical presence is immaterial. Presence of the transcendental sound received from the spiritual master should be the guidance of life. That will make our spiritual life successful. ఒక్కొక్క లైన్ మీకు చెప్తాను. కృష్ణుడు మీకు తగినంత శక్తిని ఇస్తాడు. ఎలా? ప్రత్యక్షంగా నేను అక్కడ ఈ శరీరంతో అక్కడ ఉండవలసిన అంత ముఖ్యమైనది కాదు. దానికన్నా నా యొక్క వాణి, నేను ఏవైతే ఆదేశాలు ఇచ్చానో, ఏదైతే సిద్ధాంతాన్ని మీకు ప్రచారం చేశానో కృష్ణ చైతన్యాన్ని, ఆ ఆదేశాలు, నా యొక్క వాణి, అది ఏదైతే మీరు గురువు నుంచి స్వీకరించారో అది మీ యొక్క జీవితానికి మార్గదర్శనం కావాలి. దాని ప్రకారంగా మీరు జీవితంలో నడవాలి, ఆధ్యాత్మిక జీవితంలో. తద్వారా మీరు తప్పకుండా మీ ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధిస్తారు అని ఇక్కడ ప్రభుపాల్ వారు వాళ్ళకు రాశారనమాట. సో నేను అక్కడ ప్రత్యక్షంగా ఉండే అప్పుడే మీరు భక్తి చేసుకోగలరు అనేది ముఖ్యం కాదు, నేను చెప్పిన ఆదేశాలని మీరు ఎంతగా పాటిస్తున్నారో అది ముఖ్యం అనే విషయాన్ని తెలియజేశారు. దాని తర్వాత
ఇంకా వాళ్ళు విరహాన్ని అనుభవిస్తుంటే ఇంకా వాళ్ళు అలా ప్రభుపాల్ వారిని లేరు అనే ఆ లోటుని వాళ్ళు ఇంకా తీర్చుకోలేకపోతే, మర్చిపోలేకపోతే ప్రభుపాల్ వారు అన్నారు, మీరేం చేస్తారంటే నా యొక్క ఫోటోని కానీ పిక్చర్ని కానీ నేను ఎక్కడ కూర్చునేవాడినో, ఎక్కడ ఉండేవాడినో అక్కడ గోడ పైన కానీ, అక్కడ చైర్ పైన కానీ ఆ స్థలాల్లో మీరు నా ఫోటోని పెట్టొచ్చు. తద్వారా మీరు చూసినప్పుడల్లా మీకు ఆ ఫోటో నుంచి నా నుంచి కలిగే విరహం అనేది తగ్గిపోతుంది. మీకు ఒక మంచి ప్రేరణ కూడా కలుగుతుంది. మీరు ఈ పని చేయొచ్చు అనేసి కూడా ప్రభుపాల్ వారు వాళ్ళకి చెప్పారనమాట. సో ఇంకా అంతేకాకుండా ప్రభుపాల్ వారు అన్నారు, నాకు ఇంకొక ముఖ్యమైన కోరిక ఏంటంటే అక్కడ నేను వెంటనే తిరిగి రావాలనుకుంటున్నాను. న్యూయార్క్కి రావడమే కాకుండా అక్కడ మనం సిటీ సెంటర్లో ఒక మంచి బిల్డింగ్ చూసాము. అది మనము తీసుకొని అక్కడ మనం కొత్తగా పెద్ద లెవెల్లో సిటీలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కృష్ణ చైతన్య అనే సెంటర్లో ఆ యొక్క ఇల్లుని ఓపెనింగ్ చేయడానికి మరి 1 మార్చు 1967 అంటే ఇప్పుడు జనవరి 19వ రోజు లెటర్ రాస్తున్నారు ప్రభుపాల్ వారు. ఆయన ప్లాన్ ఏంటంటే 1 మార్చు కల్లా దాన్ని ఓపెనింగ్ చేయాలి. సో దాని గురించి అది నా కోరిక అని వ్యక్తం చేశారు ఈ లెటర్లో. సో ఈ లెటరు చూసి అందరూ కూడా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. న్యూయార్క్లో భక్తులందరూ కూడా ఇది మొదటిసారి వాళ్ళు ఈ విరహంలో గురువుతో దూరంగా ఉండి, విరహంలో గురువులు లేని సమక్షంలో వాళ్ళు ఇలా భక్తి చేసుకోవడం, సేవ చేసుకోవడం, గురువుకి సేవ చేసుకోవడం అనేది మొట్టమొదటిసారి ఆ అనుభవాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భక్తులు దాన్ని అనుభవించలేదు. వీళ్ళు మొట్టమొదటి ఈ విరహంలో సేవను చేసి అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఈ యొక్క లెటర్ని చూసిన తర్వాత ముఖ్యంగా బ్రహ్మానంద ప్రభు ఆయన వెంటనే ఆ వాక్యాలని ఏవైతే ప్రభుపాల్ వారు చెప్పారో ఆ వాక్యాలని పెద్దగా అక్షరాల్లో ఆ లెటర్ని పోస్ట్ చేసుకొని రాసుకొని అన్నీ కూడా అక్కడ వాల్ మీద అతికించి పెట్టారు. దాని నుంచి ఆయనకి ఎంతో ప్రేరణ, అందరికీ ప్రేరణ కలుగుతుంది ఆ యొక్క వాక్యాల నుంచి, ప్రభుపాల్ వారి చెప్పిన వాక్యాల నుంచి, ఆదేశాల నుంచి. అంతేకాకుండా ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర ఫోటో లేదనమాట ప్రభుపాల్ వారిది పెట్టుకుందామని. సో మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో భక్తులకు రాశారు, మా దగ్గర ఒక ఫోటో కూడా లేదు ప్రభుపాల్ వారిది, దయచేసి మీరు ఏదైనా కలర్ ఫోటో పంపించండి. సో అక్కడ నుంచి వాళ్ళు ఫోటో పంపించారు. దాని తర్వాత ఆ ఫోటోని కూడా ప్రభుపాల్ వారు కూర్చున్న స్థలాల్లో, అక్కడక్కడ స్థలాల్లో ప్రభుపాల్ వారి ఫోటోని కూడా పెట్టి ఇంకా తద్వారా ప్రభుపాల్ వారి నుంచి ఆ విరహం లేకపోతే ఆ యొక్క లోటుని తగ్గించుకోవడానికి ప్రయత్నించారు. సో ఈ విధంగా అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మానంద ప్రభు దాని తర్వాత ప్రభుపాల్ వారితో తరచుగా ఆయన అక్కడ ఉన్న టెంపుల్ ప్రెసిడెంట్ అంటే అక్కడ ఉన్న సెంటర్కి ఆయన ఇన్ఛార్జ్ అధ్యక్షులు. సో వ్యవహరిస్తున్నారు అలా బ్రహ్మానంద ప్రభు. సో ఆయన ప్రభుపాల్ వారితో తరచుగా సంభాషణ కానీ ఉత్తరాలు కానీ మాట్లాడడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, సేవలు ఎలా చేసుకోవాలి, ఈ యొక్క సెంటర్ని మందిరాన్ని ఎలా నడపాలి అనే విషయాల గురించి ప్రభుపాల్ వారితో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. సో ప్రభుపాల్ వారు కూడా ఈ బ్రహ్మానందకి మంచి ఆదేశాలే ఇచ్చారు. సో ప్రభుపాల్ వారు చెప్పారనమాట బ్రహ్మానందకి, ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే మనం చూసామో అది కొనాలనుకున్నామో దాని గురించి నువ్వు బాగా జాగ్రత్తగా దాని గురించి ఆలోచించు, దానికి కావాల్సిన తగ్గ కార్యాలు చేయి, అది నా యొక్క ఆదేశం, దానికి కావాల్సినవన్నీ పనులు చేయమని. మళ్ళీ అలాగే మిస్టర్ కల్మన్ దగ్గర నుంచి కీర్తన్ రికార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకో. అలాగే నాకు భగవద్గీతను ప్రచురించాలనే కోరిక ఉంది, సో దానికి కావాల్సిన ఆయోజన కూడా చేయాలి. సో నాకు ఒక మంచి టైప్ రైటర్, ఫాస్ట్గా టైప్ చేసే ఒక మనిషి కావాలి, టైప్ రైటరు. ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాడు, అక్కడికి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిన తర్వాత మాయమైపోయాడు, ఎక్కడ వెళ్ళాడో ఎవరికి తెలియదు. సో ప్రభుపాల్ వారి కోరిక ఏంటంటే నాకు అలా మంచి టైప్ రైటర్ దొరికితే మనం ఫాస్ట్గా బుక్ని పబ్లిష్ చేయొచ్చు. కనీసం 3 నెలలకైనా మనం ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేస్తే తప్పకుండా మనకి సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన స్థాయి మనకి లభిస్తుంది. సో అది మనకు ప్రచారానికి ఎంతో దోహదపడుతుంది. ఇంకా అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన బ్రహ్మానంద ప్రభుకి ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళందరితో కూడా ప్రభుపాల్ వారు సంభాషణ చేస్తూ వాళ్ళకు కొన్ని ఆదేశాలు కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ తెలుసుకున్నారనమాట. సో శిల ప్రభుపాల్ ద్వారా అలాగే సత్స్వరూప్ మహారాజ్ చెప్పారనమాట. సత్స్వరూప్ ప్రభు అప్పుడు ఆయనకన్నారు, సో నేను ఇప్పుడు ఒక కొత్త పుస్తకము రాస్తున్నాను, అంటే డిక్టేట్ చేస్తున్నాను, సో నీకు నేను ఆ డిక్టేట్స్, ఆ టేప్స్ పంపించాను. సో అది విని నువ్వు టైప్ చేసి ఈ యొక్క పుస్తకాన్ని నేను ప్రచురించాలనుకుంటున్నాను వెంటనే. కొత్త పుస్తకం ఏంటది? టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, అంటే లార్డ్ చైతన్య మహాప్రభు యొక్క శిక్షణలు. సో అందుకనే నువ్వు దీనికి సంబంధించిన టైపింగ్ కూడా చెయ్యి, నీకు తప్పకుండా భగవంతుడు సరైన జ్ఞానాన్ని ఇస్తారు,
తద్వారా నువ్వు సరిగ్గా నేను పంపించిన టేబుల్ని అర్థం చేసుకొని నువ్వు టైప్ చేయగలవు. ఇంకా ఎందుకంటే నువ్వు చాలా మంచి నిజాయితీతో భక్తి చేసుకుంటున్నావు కనుక తప్పకుండా నీకు భగవంతుడు ఆ యొక్క తెలివిని ఇస్తాడు అని. సో ఈ సత్స్వరూప్ ప్రభువే తర్వాత సత్స్వరూప్ స్వామి మహారాజ్ అవుతారు. ఈ సత్స్వరూప్ మహారాజే ఈ యొక్క శీల ప్రభుపాద లీలామృతాన్ని రచించారు. సో నెక్స్ట్ వచ్చేసి శీల ప్రభుపాద అలాగే ఇంకందరికి కూడా ఆయన యొక్క ఆదేశాలు ఇచ్చారు. రాయరామకు చెప్పారనమాట, నువ్వు ఎలాగైతే భగవద్ దర్శనం బీటీజీ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని పబ్లిష్ చేస్తున్నావు తప్పకుండా ప్రతి మాసం నిరంతరంగా దాన్ని పబ్లిష్ చేయి. అంతేకాకుండా దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయి రెగ్యులర్గా. ఎందుకు అంటే ఈ బీటీజీ భగవద్ దర్శనం అనేది మన ఇస్కాన్కే ఇది ఒక వెన్నుముక్క లాంటిది. అలా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయనకు కూడా కొన్ని వాక్యాలు చెప్పారు. అచ్యుతానందకు చెప్పారనమాట, అచ్యుతానంద నాకు తెలిసింది ఏంటంటే నువ్వు కిచెన్లో ఒక్కడివే వంట చేస్తున్నావు. ఇప్పుడు ముందు కీర్తనంద్ కూడా నీతో పాటు ఉండేవాడు. ఇప్పుడు కీర్తనంద్ ఇక్కడికి వచ్చేసాడు శాన్ ఫ్రాన్సిస్కోకి. నువ్వు అక్కడ ఒక్కడే అయిపోయావు, కానీ అయినా కూడా నువ్వు ఎంతో కష్టపడి అక్కడికి వంట చేస్తున్నావు. ఒక్కొక్కసారి 70 మంది దాకా ప్రోగ్రాంలో వస్తే అందరికీ కూడా నువ్వు వంట చేస్తున్నావు చక్కగా అని తెలుసుకున్నాను నేను. సో అలాగే నువ్వు బాగా వంట చెయ్యి. ఇలా నువ్వు భగవంతుడి కోసం ఇలా సేవ చేస్తే కృష్ణుడికి తప్పకుండా నువ్వు ఇలా ఎంత సేవ చేస్తే అంత దృఢంగా భక్తిలో నువ్వు మారుతావు. తప్పకుండా అక్కడున్న వాళ్ళు నీ యొక్క గాడ్ బ్రదర్స్ అంటే అక్కడున్న మిగతా భక్తులందరూ కూడా నా శిష్యులందరూ కూడా నీకు సహాయం చేస్తున్నారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను అని ఆయనకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చారు ప్రభుపాల్ వారు. నెక్స్ట్ జదురాణి కూడా అమ్మాయికి కూడా చెప్పారనమాట, నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఎంతో బాగా కృష్ణుడి సేవ ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉంటావు, కృష్ణ సేవలో నిమగ్నమై ఉంటావు, చాలా మంచిది అన్నారు. ఆమె ఒకసారి చెప్పింది అనమాట ప్రభుపాల్ వారితో, నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అని. సో ప్రభుపాల్ వారు అన్నారనమాట, ఈ భౌతిక ప్రపంచం అలాగే ఉంటుంది, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ప్రజలు అలాగే జనాలు అలాగే ఉంటారు. సో నువ్వు అందుకనే దాని గురించి అతని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు నువ్వు కృష్ణుడినే నీ భర్తగా స్వీకరించి అలా కృష్ణుడికే నువ్వు నిరంతరంగా 24 గంటలు సేవ చేసుకున్నావు అనుకో, నువ్వు ఒక అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని తప్పకుండా అనుభూతి చెందుతావు అనేసి ప్రభుపాల్ ద్వారా ఆమెను కూడా ప్రోత్సహించారనమాట. తర్వాత రూపానగకు చెప్పారు ప్రభుపాల్ వారు. ఏమని రూపానగ ఆయనకు రాశారనమాట, ఇక్కడ మన న్యూయార్క్లో ఇప్పుడు టెంపరేచరు 0 degrees కన్నా తక్కువ అయిపోయిందని రాశారు. ప్రభుపాల్ వారు అన్నారు, చాలా మంచిదైంది, నేను భగవంతుడి యొక్క ఆయోజన అనుకుంటాను, ఇలాంటి సమయంలో నేను అక్కడ లేకుండా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను, ఎందుకంటే అలా బిలో 0 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అంటే అంత చలికి నేను తట్టుకోలేను, నేను ముసలివాడిని. సో అందుకే నేను భగవంతుడు నన్ను ఈ టైంలో ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి పంపించేశాడు. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణం భారతదేశంలో ఉన్నట్టుగా ఉంది, చాలా చక్కటి వాతావరణం ఉంది, నాకు ఎంతో అనుకూలంగా ఉంది నా శరీరానికి అని ప్రభుపాల్ వారు రూపానుగా కూడా చెప్పారనమాట. ఇంకా అందరికీ కలిపి కూడా ఒక ఆదేశం ఇచ్చారు, ఎప్పటివరకైతే మనం అక్కడ మన సంకీర్తనం ఎంత బాగా జరుగుతూ ఉందో అప్పటివరకు ఏ సమస్య ఉండదు మీకు అని. సో అక్కడ ఒక పెద్ద సమస్య అనేది నెలకొంటుందన్నమాట. ఇక్కడ న్యూయార్క్లో అదేంటి అంటే, ఇప్పుడు ఏదైతే ప్రభుపాల్ వారు అక్కడ కోరుకుంటున్నారో ఒక మంచి సెంటర్, పెద్ద బిల్డింగ్ ఓపెనింగ్ చేయాలి సిటీలో, పెద్దగా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి అనే కోరికను ఏదైతే వ్యక్తం చేశారో మొదటి లేఖలోనే, దానికి సంబంధించిన సమస్య అన్నమాట. ఏమిటి అంటే, అక్కడ ఆ బిల్డింగ్ కొనడానికి మొత్తం $1,00,000 కావాలన్నమాట. సో మరి అది తక్కువలోనే మీకు ఇప్పిస్తాను అని ఒక మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి పేరే మిస్టర్ ప్రైస్. అది మనం పోయిన క్లాస్లో చర్చించుకున్నాం, ఎక్కువగా చర్చించుకోలేదు, ఇలా జస్ట్ ఒక మాట్లాడుకున్నారని చర్చించుకున్నాము. ఇక్కడ దాని గురించి ఎక్కువగా చర్చించుకుంటాం. సో ఇప్పుడు బ్రహ్మానంద ప్రభుపాల్ ద్వారా ఆదేశం మేరకు ఈ మిస్టర్ ప్రైస్ దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. తరచుగా వారంలో 2-3 సార్లు ఆయన కలుస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు మనకు ఆ బిల్డింగ్ రావచ్చు, దానికి ఏం కార్యం చేయాలి అనే విషయాల గురించి చర్చిస్తున్నారు. సో ఆ చర్చలతో పాటు బ్రహ్మానంద ప్రైస్ యొక్క మాటలు విని నమ్మి ఆయనకు $1,000 ఇచ్చేశాడనమాట అడ్వాన్స్ రూపంలో. సో దానికి ఏమాత్రం రసీదు కానీ, ఏమాత్రం డాక్యుమెంటేషన్ కానీ, డీడ్ కానీ ఏమి కూడా ఒక లిఖిత రూపంలో రాసి ఏమి ఆధారం లేవన్నమాట. అతనికి నమ్మకంతో అతనికి ఇచ్చేశాడు. సో ఇది తెలిసిన ప్రభుపాదుల వారికి అంతగా నచ్చలేదన్నమాట. ఆయన చెప్పేశారు మళ్ళీ బ్రహ్మానందకి, నువ్వు అలా
ఇచ్చేసావు ప్రైస్కి $1000, ఇంకా ఎక్కువ ఇంకొక రూపాయి కూడా, అంటే ఒక సెంట్ కూడా, ఒక డాలర్ కూడా నువ్వు అతనికి మళ్ళీ ఎక్కువ ఏమి ఇవ్వకు అని ఒక ఆదేశం కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాల్ వారి ప్రకారం మిస్టర్ ప్రైస్ ఒక్కసారి ప్రభుపాల్ వారు ఆయన్ని కలిశారు. సూటు బూటు అన్నీ బాగా వాష్గా రెడీ అయ్యి ఒకసారి ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి కలిశారు. అప్పుడు వచ్చినప్పుడు ప్రభుపాల్ వారు చూశారు, ఎంతో వినయం ప్రకటించాడు. యువర్ ఎక్సలెన్సీ అని ప్రతిసారి ప్రభుపాల్ వారిని పొగుడుతూ మాట్లాడేవారు. అంతేకాకుండా అది చూసినప్పుడే ప్రభుపాల్ వారికి అనిపించింది, ఇతను ఒక బిజినెస్ వ్యాపారివేత్త, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే వ్యక్తి. సో ఇతను ఎంత వినయం ప్రకటిస్తున్నాడు. అప్పుడే ప్రభుపాల్ వారు కొంచెం అనుమానం అన్నమాట. ఎందుకంటే బెంగాలీ భాషలో ఒక సామెత ఉందన్నమాట. అదేంటంటే అతి వినయ్ చోరేర్ లక్షణ్. అంటే ఎవరైనా అతి వినయంగా ప్రదర్శిస్తే, ఎక్కువ వినయాన్ని ప్రదర్శిస్తున్నారు అంటే అదొక దొంగల లక్షణం అని, అతను ఒక దొంగ అని ఒక లక్షణం, ఒక సూచన అనమాట మనకి. సో అందుకనే ప్రభుపాల్ వారు ఏంటంటే ఎందులో ఏదో తేడా ఉంది, ఇంతగా ఎందుకు వినయాన్ని ప్రకటిస్తున్నాడు నా ముందు అని. ఎనీవేస్ ఏదైతే ఏమి కానీ, అప్పుడు ఇంకొకటి పాయింట్ ఏంటంటే అక్కడ ఇంకా కొన్ని రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడం ఏంటంటే, కొత్తగా అక్కడ ఒకటి ఓనర్ ఉన్నాడు, మిస్టర్ టైలర్ అని. అతని మనోభావం ఒకటి, అతని ఆలోచన ఒకటి, దీని గురించి ఎలా అమ్మాలి ఒక బిల్డింగ్ని ఎంత అనేది. దాని తర్వాత మిస్టర్ టైలర్ ఒక లాయర్ ఉన్నాడు. అతను స్వతంత్రంగా ఇంకో విధంగా ఆలోచిస్తున్నాడు, దీన్ని ఎలా అమ్మాలి, వీళ్ళకి ఎంతకు అమ్మాలి అని. అలా ఇంకా ఇస్కాన్ని కూడా ప్రభుపాల్ ద్వారా ఒక లాయర్ని నియమించారు. ఎందుకంటే ఈ మిస్టర్ ప్రైస్ ఏంటంటే వెంటనే ఆ ట్రాన్సాక్షన్, అంటే వ్యాపారం ఏంటో, ఆ ఇల్లుని కొనేదానికి ఏమేమి కావాలో వెంటనే చేయట్లేదు అనమాట, దాన్ని సాగదీస్తున్నాడు అనమాట. చాలా రోజుల వరకు దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఇది కావాలి, ఇంకా అయిపోతుంది ఇంకొన్ని రోజులు, అది అలా దాని టైం పెంచుకుంటూ వెళ్తున్నాడు. కార్యం జరగట్లేదు. ఇప్పుడు ఇంకో $1000 కూడా తీసేసుకున్నాడు అనమాట. అందుకనే అది ఇక్కడ ప్రభుపాల్ వారి చింత ఒకటి, ఏమీ జరగట్లేదు, అతను ఏం చేయట్లేదు మిస్టర్ ప్రైసు, ఆయన మీద నమ్మకం పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళు. ఇంకా ఇస్కాన్ లాయరు కూడా ఏంటంటే అతను కూడా స్వతంత్రంగా ఏదేదో ఆలోచించుకొని ఇంకో విధంగా ట్రై చేస్తున్నాడు. అతను ఏదో అంటే అందరూ ఒక్కో విధంగా ఆలోచించి ఒక్కో విధంగా చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మానంద ప్రభు మరి ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే మిస్టర్ ప్రైస్తో బ్రహ్మానంద చూసింది ఏంటంటే, మిస్టర్ ప్రైస్ని ఎప్పుడైనా మిస్టర్ ప్రైస్తో కలిసినప్పుడు మిస్టర్ ప్రైస్ ఎంతో వినయంగా, ఎంతో చక్కగా, ఎంతో ప్రోత్సహించే విధంగా వాళ్ళతో మాట్లాడతాడు. ఎప్పుడైనా సరే బ్రహ్మానంద ప్రభుతో కానీ ఇంకా ఎవరి భక్తులతోనే కానీ ఎంతో ఆదరపూర్వకంగా వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ పొగుడుతూ మాట్లాడతాడు. ఒకసారి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూడా అందరిని ఒక్కొక్కరిని గొప్పగా పొగిడి మాట్లాడాడు కూడా. ఇంకా ఎప్పుడు చూసినా కానీ వాళ్ళకి నేను నీకు ఎప్పుడు మేము మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం, ఎంతో నాకు సహాయం చేయాలని మీకు, ఇంకా నాకు భగవంతుడు ఇలాంటివంటే చాలా ఇష్టం, చాలామంది భగవంతుడు నేను నమ్మరు, కానీ నేను తప్పకుండా నమ్ముతాను, అసలైన సాక్ష్యం అంటే మీరే, మిమ్మల్ని చూస్తే భగవంతుడిని నమ్మాల్సిందే, అసలు మీరు ఎలా ఇవి కృష్ణ భావనామృతాన్ని మీరు ఎలా ఆచరిస్తున్నారో దాన్ని చూసే నమ్మకం కలుగుతుంది భగవంతుడి మీద. అలా ఎన్నో రకాలుగా పొగడడం అనేది ఆయనకు అలవాటు అనమాట వీళ్ళని. సో వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎవ్వరు అసలు హిప్పీస్ అంటే మా దగ్గర పెద్ద డబ్బు కూడా లేదు, మేము పెద్ద గొప్ప వాళ్ళం కూడా కాదు, మేము అంత ప్రఖ్యాతి చెందిన వాళ్ళం కూడా కాదు, అంత గౌరవనీయమైన స్థాయిలో కూడా లేము మేము సమాజంలో, అటువంటిది మమ్మల్ని ఎవ్వరూ ఇంత గౌరవపూర్వకంగా ఎప్పుడు మాట్లాడరు మాతోని. ఈ మిస్టర్ ప్రైస్ మాత్రం ఎంత వినయంగా, ఎంత గౌరవపూర్వకంగా, ఎంత ఆదరణ మాకు ఇస్తున్నారు, ఇంకా ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తారు, పొగుడుతూ ఉంటారు, ఇంకా ఎప్పుడు తను ఎలాగైనా సరే మాకు ఎంతో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, మీకు ఈ యొక్క బిల్డింగ్ని అతి తక్కువ ధరలో మీకు ఇప్పివ్వడానికి అంటే ప్రయత్నిస్తున్నాను అనేసి ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మానంద ప్రభుకి అనిపించింది ఏంటంటే ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి $1,00,000. మరి మన దగ్గర ఉన్నాయా? లేవు. మన దగ్గర ఉంది $10,000. $1,00,000 బిల్డింగు, మన దగ్గర ఉంది $10,000. మరి ప్రభుపాల్ వారు అంటారు నాకు ఇది బిల్డింగ్ కావాలి, ఈ బిల్డింగ్ మనం ఓపెనింగ్ చేయాలని. ఎలా అవుతుంది? కాబట్టి ప్రైసే ఏదో ఒకటి చేయాలి మనకి. కాబట్టి నాకు తెలిసి ఈ ప్రైస్ ద్వారా అనేది సంభవం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులకైతే మనం డైరెక్ట్గా కొనుక్కోలేము. అందుకే ఈ మధ్యవర్తి ఇంకైతేనేమో సహాయం చేస్తానంటున్నాడు, అతను కూడా తన వైపు నుంచి ఎంతో కృషి చేస్తున్నాడు. సో అందుకనే
మనము కూడా తప్పకుండా మన సైడ్ నుంచి కూడా ఏదైనా చేయాలి కదా అతనికి. సో అతను చేసే ప్రయత్నాలకి ఏవో ఖర్చులు అవుతున్నాయి. అందుకనే మనం కూడా మన సైడ్ నుంచి కూడా మన దగ్గర అసలు డబ్బు లేదు అని ఎందుకు, మనం కూడా కొంచెం చూపించుకోవాలి. మనం కూడా మన సైడ్ నుంచి కూడా మన దగ్గర ఏదో ఉంది, మనం కూడా నిజంగానే కొనాలనుకుంటున్నాము, అసలు మేము సీరియస్, ఏదో మేము జోక్ చేయట్లేదు అంటే మన సైడ్ నుంచి ఏదైనా చెయ్యాలి మన వంతు సహాయం అనేసి దీనికి $1000 అతనికి ఇచ్చేశాడు ప్రైస్కి. బ్రహ్మానంద ప్రభు చెప్తాడనమాట. ఎందుకంటే ప్రతిరోజు ఏ రోజైతే క్లాస్ ఉండదో ఆ రోజు ఇష్టాగోష్ఠి చేసుకునేవాళ్ళు, అంటే ఒక మీటింగ్ లాగా అనమాట. ప్రభుపాల్ వారు అన్నారు, నేను లేనప్పుడు ఇలా క్లాస్ లేనప్పుడు మీరందరూ కూర్చొని ఇష్టాగోష్ఠి చేసుకుని అందులో ఏవైతే గురువు ఇచ్చిన ఆదేశాల గురించి ఆచరణ గురించి మీరు చర్చించుకోవాలని. సో అందులో ఈ ప్రైస్ గురించి ఎప్పుడు చర్చ వచ్చేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాల్ వారి ఆదేశం, అది ఇప్పుడు March 1st ఓపెనింగ్ చేయాలి బిల్డింగు. మరి అది ఓపెన్ చేయాలంటే మరి ఏం జరుగుతుంది, మిస్టర్ ప్రైస్ ఎక్కడి వరకు దాన్ని తీసుకొని ఎప్పుడు వెళ్ళినా కానీ బ్రహ్మానంద ప్రభు మిస్టర్ ప్రైస్ ఏదో ఒకటి చెప్పేవాడు అనమాట. మాటలు గారడి బాగా చేసేవాడు. ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎంతవరకు చెప్పాడు అంటే, నా ఆస్తులు కూడా నేను అమ్మేసి ఆ డబ్బులతో కూడా మీకే ఇచ్చేసి ఈ బిల్డింగ్ కొనడానికి నేను ఉపయోగించాలనుకుంటున్నాను. అంటే నేను నా వంతు కూడా నా సైడ్ నుంచి కూడా మీకు నేను డొనేషన్ స్పాన్సర్షిప్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఆ ప్రయత్నం మీదకి నేను పిట్స్బర్గ్కి వెళ్ళి అందులో నాకు అక్కడున్న ఆస్తులను అమ్మడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందుకనే దానికి వెళ్ళడానికి అక్కడ నాకు టికెట్ డబ్బులు కూడా కావాలి. అందుకని అందులో దానికి ఒక $250 ఖర్చు అవుతాయి. అందుకని ఇలా కొన్ని ప్రయత్నాలకి అవసరం అనేసే నేను ఇచ్చాను అతనికి అని బ్రహ్మానంద ప్రభు ఆ ఇష్టాగోష్ఠిలో భక్తులందరికీ చెప్పారన్నమాట న్యూయార్క్లో. సో న్యూయార్క్ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా అసలు ప్రైస్తో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు బ్రహ్మానంద ప్రభు అనేది ప్రతిరోజు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఇష్టాగోష్ఠిలో అప్పుడు. సో అక్కడ న్యూయార్క్ భక్తులు అనుకున్నారనమాట, బ్రహ్మానంద ప్రభు ఇలా $1000 ఆయనకి ఇవ్వడం ఏమీ తప్పు కాదు, ఎందుకంటే ప్రైజ్ అంతగా మన కోసం చేస్తున్నాడు, బ్రహ్మానంద కూడా చూస్తున్నాడు. సో పర్వాలేదులే $1000 ఇవ్వచ్చు. ఎందుకంటే బ్రహ్మానంద్ అన్నది ఏంటంటే అతను ఒక వ్యాపారవేత్తగా నాతో వ్యవహరించట్లేదు, ఒక మిత్రుడిలా, ఒక శ్రేయోభిలాషిలా నాతో వ్యవహరిస్తున్నాడు. నేను కూడా అతనితో అలాగే ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. ఒక మంచి సంబంధం ఏర్పరచుకునే మార్గంలో ఆ విధిగా నేను ఆయనకి ఈ $1000 ఇస్తున్నాను. అంతేగాని అది ఒక వ్యాపార ఉద్దేశంతో ఆ దృష్టికోణంతో కాదు అనేసి ఆ బ్రహ్మానంద ఇచ్చాడు. ఆ విషయాన్ని కూడా అక్కడ ఉన్న న్యూయార్క్ వాళ్ళందరూ కూడా సమర్థిస్తూనే బ్రహ్మానంద ప్రభు సరైన పని చేశారు అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మానంద ప్రభు అనుకున్నాడు, ఇప్పుడు మన దగ్గర $10,000 బ్యాంకులో ఉన్నాయి దీనికోసమని. అంతేకాకుండా ప్రతి నెల మనకి ఆదాయం అంటే మొత్తం కలిపి $800 వస్తున్నాయి. $400 ఏంటంటే బ్రహ్మానంద ప్రభు ఆయన సంపాదిస్తున్నాడు టీచర్ జాబ్ చేస్తూ యూనివర్సిటీలో. ఇంకొకటి సత్స్వరూప్ ప్రభు ఆయన ఒక కేంద్రంలో జాబ్ చేస్తూ ఆయన ఒక $400 సంపాదిస్తున్నాడు. సో ఇది వాళ్ళ ఆదాయము. సో ఆయన అనుకున్నాడు, సరే మనం ఒక $1000 ఇచ్చి చూడొచ్చు అని ఆయన ఇచ్చాడనమాట. సో ఈ విధంగా కానీ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఏంటంటే భక్తులకి ఇంకా ప్రభుపాల్ ద్వారా ఏంటంటే అక్కడ కొంచెం వాళ్ళకి అంత ఈ ప్రైస్ మీద నమ్మకం కుదరట్లేదు. ఇంకా ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు, ఎందుకు ఈ బ్రహ్మానంద ప్రభు ఇంకా ఎందుకు ఆయనకి $1000 ఇచ్చేశాడు, అది నచ్చలేదు ప్రభుపాల్ వారికి. ఏమాత్రము డీడ్ అంటే మనము సేల్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు తప్పకుండా అంటే ఏదో ఒకటి కాంట్రాక్ట్ రాసుకోకుండా అసలు ఎందుకు ఎంతకి ఈ బిల్డింగ్ వస్తుంది మనకి అమ్మవచ్చు, అమ్మడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఏమీ రాయకుండా ఏమీ చూసుకోకుండా ఆయనకు ఎలాగ $1000 ఎందుకు ఇచ్చేశారు. సో సరే అనేసి బ్రహ్మానంద ప్రభు వెళ్ళి ఈ ప్రైస్ని అడిగారు అనమాట. మేము ఒకవేళ ఇప్పుడైతే మనం ప్రయత్నాలు చేస్తున్నాం, మేము కూడా ఆ ప్రయత్నాలకు మీకు సహకరిస్తూ $1000 నేను మీకు ఇచ్చాను, మరి ఒకవేళ ఇది నువ్వు చేసే ప్రయత్నం విఫలమై మాకు ఈ బిల్డింగు మాకు లేకపోతే మాకు ఈ బిల్డింగ్ మాకు నువ్వు ఇప్పియలేకపోతే సో మరి అప్పుడు మరి మేము ఇచ్చిన $1000 మీకు ఎలా ఏమవుతుందంటే అప్పుడు ప్రైస్ అంటాడు, మీరు ఏం బెంగపడాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు అలా భయపడుతున్నారు, ఒకవేళ అలా జరిగితే నేను మీకు ఈ బిల్డింగ్ని మీకు ఈ మధ్యవర్తిత చేసి మీకు ఇప్పివ్వలేకపోతే నేను మీకు కనీసం $750 మాత్రం మీకు తప్పకుండా రిటర్న్ చేస్తాను. నేను పిట్స్బర్గ్ వెళ్ళొచ్చినందుకు నాకు $250 అక్కడ ఖర్చు అయిపోయాయి కనుక అవి వదిలేసి మీకు $750 మీకు ఖచ్చితంగా వెనక్కి ఇచ్చేస్తాను అంటే సరే అనేసి బ్రహ్మానంద ప్రభు ఆ విషయాన్ని ప్రభుపాల్ వారికి కూడా తెలియచేస్తారనమాట. ప్రభుపాల్ వారు అంటే అది చాలా మంచిది, అలా ఇస్తే చాలా మంచిది అని. సో దాని తర్వాత మిస్టర్ ప్రైస్ ఇంకేం చేశారంటే
అక్కడ వీళ్ళకి సహాయం చేద్దామనేసి అనే ఉద్దేశంతో అన్నట్టుగా మిస్టర్ హాల్ అనే ఒక ఫైనాన్షియర్, అంటే అతను చాలా డబ్బున్న వ్యక్తి. సో అతను కలిసి అతను చెప్పాడనమాట వీళ్ళకి, బ్రహ్మానంద ప్రభుకి, నాకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు, మిస్టర్ హాల్, ఈయన పెద్ద ధనికుడు, అతను కూడా మీకు సహాయం చేస్తాడు ఈ యొక్క బిల్డింగ్ కొనుక్కోవడానికి. సో అతను మొత్తం $1,00,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ. ఎవరు? మిస్టర్ ప్రైస్ వీళ్ళతో, బ్రహ్మానంద ప్రభుతో. కానీ అతను ఇస్తాడు, కానీ ముందు దానికి మీరు $5,000 నాకు ఇవ్వాలి అని. అప్పుడు నేను ఆయన ద్వారా మీకు $1,00,000 ఈ బిల్డింగ్ కొనుక్కోవడానికి డబ్బులు ఆయన స్పాన్సర్ చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. సో ఆ విధంగా తర్వాత మిస్టర్ ప్రైస్ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తాడనమాట. అంటే ఇప్పుడు ఇంకే మోటామాటిగా అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఇలా నేను ఆయన నుంచి మీకు మొత్తం $1,00,000 నేను అరేంజ్మెంట్ చేసేస్తాను ఈ మిస్టర్ హాల్ నుంచి అది బిల్డింగ్ కొనుక్కోవడానికి, మీరు మాత్రం నాకు ఒక $5,000 ఇస్తే సరిపోతుంది, దాని తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను. సో మీరు ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బిల్డింగ్ కొన్న తర్వాత మరి ఇంకా దానికి ఒక మంచి ఆర్కిటెక్ట్ కావాలి, మీరు మందిరంగా దాన్ని మార్చాలంటే పైన గోపురం ఎలా ఉండాలో, దాని డిజైన్ ఎలా ఉండాలో మనం చర్చించుకుందామని ఒక మీటింగ్ అరేంజ్ చేశారనమాట. దానికి ఒక ఆర్కిటెక్ట్ని పిలిచారనమాట. అతను ఆ గోపురం ఎలా ఉండాలని డిజైన్లు వేస్తున్నాడు అనమాట ఒక దగ్గర మీటింగ్లో. అతో బ్రహ్మానంద ప్రభు, సత్స్వరూప్ ప్రభు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు చూస్తున్నారు, మేము ఇంకా ఈ బిల్డింగే కొనలేదు, ఇప్పుడేమో వీళ్ళు డిజైన్లు వేస్తున్నారు, సరే చూద్దాం. మీటింగ్లో కూర్చున్నారు. అతను డిజైన్లు వేసి ఏ డిజైన్ మీకు నచ్చింది, ఏది బాగుంది డిజైన్ అడుగుతున్నాడు. వాళ్ళు అనుకున్నారు, మరి ఇది నేను డిజైన్లు వేస్తున్నాడు కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీని ప్రకారం ఇక్కడ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ గోపురాలు అవన్నీ అని ఆయన అడుగుతున్నాడు. సో మిస్టర్ ప్రైజ్ అంటున్నాడు, అంటే ఇషారా అంటే ఏమంటాం, ఒక వాళ్ళకి సూచిస్తున్నారనమాట. ఏమని, ఇదంతా ఫ్రీగా అయిపోతుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇదంతా నేను ఫ్రీగా చేయించేస్తాను ఈ వర్క్ అంతా, మీరు జస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అనేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా, ఆర్కిటెక్టు ఇంకా మిస్టర్ ప్రైస్ కూడా కలిసి మందు కొట్టారనమాట. అంటే ఆల్కహాల్, ఇద్దరు మందు తాగుతున్నారు. వీళ్ళిద్దరు ఎలా తాగారు కనుక అక్కడ కూర్చొని చూస్తున్నారు అంతే. దాని తర్వాత వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కిందికి దిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పటిలాగానే మిస్టర్ ప్రైస్ బ్రహ్మానంద ప్రభుని ఇంకా డివోటీస్ని వాళ్ళందరినీ కూడా పొగుడుతూ ఉన్నారనమాట. మీరు చాలా గొప్ప అది ఇది అనేసి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు అది ఇది అని. ఎనీవే వాళ్ళు సరే అనేసి మీటింగ్ అయిపోయింది, నవ్వుకుంటూ వాళ్ళు వచ్చేసారు వెనక్కి. సో ఈ శిల ప్రభుపాద విషయాలన్నీ ఏం జరుగుతున్నాయో మనకి అప్డేట్ అవుతున్నాయి. అవి తెలుసుకొని వెంటనే అతనికి నచ్చలేదు, అంటే శిల ప్రభుపాద వరకు నచ్చలేదు అనమాట. ఎందుకు భక్తులు అంతగా ఆయన నమ్ముతున్నారు, ఆయన వైపు అంత మంచి సద్భావన వీళ్ళకి, మన భక్తులకి ఎందుకు ఉంది, ఇప్పుడు మళ్ళీ $5,000 అడుగుతున్నాడు అనేసి ప్రభుపాద వారు వెంటనే గర్గమునికి రాశారనమాట లేఖ. ఏమని, గర్గముని ఏంటంటే ఆయన ట్రెజరర్ అనమాట. అంటే డబ్బులు అకౌంట్లోంచి డ్రా చేయాలంటే ఆయన సంతకం పెట్టాలన్నమాట. గర్గముని ఇంకా సత్స్వరూపు వీళ్ళిద్దరూ సంతకాలు పెడితే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు బ్యాంకు నుంచి. సో అందుకే వెంటనే గర్గమునికి రాశారనమాట. చూడు, నువ్వు ఇంకా నేను ఆల్రెడీ చెప్పేశాను బ్రహ్మానంద ప్రభుకి, ఇంక $1 అంటే $1 కూడా ఇంకా ఆయనకి ఇవ్వకూడదు ఏదైనా సరే ముందు. అందుకే నీకు కూడా నేను ఆదేశం ఇస్తున్నాను, ముందే చెప్పాను మీకు, మొత్తం $10,000 ఉన్నాయి అకౌంట్లో, అందులోంచి ఎప్పుడైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా 6,000 కన్నా తక్కువ కాకూడదు డాలర్లు. అంటే కనీసం ఎప్పటికైనా సరే ఫండ్ బ్యాంకులో అకౌంట్లో $6,000 కనీసం ఉండాలని. సో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే ఇప్పుడు 2 అకౌంట్లు ఉండేవన్నమాట. ఒక అకౌంట్కి ఏంటంటే వీళ్ళిద్దరూ సంతకాలు చేయడానికి సిగ్నేటరీస్, ఇక్కడ వాళ్ళు మేనేజ్ చేసే అకౌంట్, అందులో $10,000 ఉన్నాయి. ఒక $5,000 ప్రభుపాద వారు సొంతంగా జమ చేసిన డబ్బులు, ఇంకొక $5,000 ఒక హిప్పీ, ఒక ధనికుడు స్పాన్సర్ చేశారు, లోన్ రూపంలో ఇచ్చారు. సో ప్రభుపాద వారు ఇప్పుడు వీళ్ళ కస్టడీలో ఇచ్చారు, వీళ్ళ అకౌంట్లో ఉంచారు అవి. ప్రభుపాద వారి దగ్గర ఇంకొక అకౌంట్ ఉంది, దానికి ఆయనే సంతకం అనమాట పెట్టేది, సిగ్నేటరీ. సో ప్రభుపాద వారు ఏమన్నారంటే, ఆ అకౌంట్లోంచి, మీ దగ్గర ఉన్న అకౌంట్లోంచి వెంటనే $6,000 నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేసేయని గర్గమునికి ఆదేశం ఇచ్చేశారు. ఇంకా గర్గమునికి చెప్పారు, నా అనుమతి లేనిదే $1 కూడా మీరు ఆయనకు పే చేయకూడదు మిస్టర్ ప్రైస్కి ఇంకా అని. సో దాని తర్వాత
ప్రభుపాల్ వారు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా లేఖలు రాస్తున్నారు అనమాట. కీర్తానంద, ప్రభుపాల్ వారు కీర్తానందకి రాశారు. అప్పటికి కీర్తానంద అక్కడ నుంచి తిరిగి వచ్చేసాడనమాట. అప్పుడు ఆయన శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తిరిగి న్యూయార్క్ వచ్చేసారు. సో 10th ఫిబ్రవరి, 10వ తారీఖు ఫిబ్రవరికి ఆయనకు లెటర్ రాశారు. ఏమనంటే అక్కడ మీరందరూ కూడా ఆ బిల్డింగ్ కొనడానికి సంపూర్ణమైన నమ్మకం ఆ ప్రైస్ మీద పెట్టేసి, ఆ ప్రైస్ మీద నమ్మకంతోనే మీరు అన్నీ చేస్తున్నారు. నాకు ఏమైనా సరే ఈ యొక్క చాప్టర్ అంటే ఒక అధ్యాయం, ఈ బిల్డింగ్ కొనే అధ్యాయము 1వ మార్చి కల్లా మొత్తం పూర్తయిపోవాలి. అటో ఇటో తేలిపోవాలి, అది తీసుకునేదో లేదో. ఎందుకంటే ప్రైస్ ఏంటంటే దాన్ని సాగదీస్తున్నాడు. ఇప్పటివరకు అది ఏం జరుగుతుంది, అసలు ఎక్కడి వరకు వచ్చింది ఏం క్లియర్గా లేదన్నమాట. ఆయన ఓన్లీ మంచి మాటలు చెప్పి పంపించేస్తున్నాడు ప్రతిసారి. ఎక్కడి వరకు కొనడం జరిగింది, ఆ ఓనర్తో ఏం మాట్లాడారు, ఆ ఓనర్ ఎంతవరకు ఇవ్వడానికి రెడీ అయ్యాడు, ఏది క్లియర్గా లేదనమాట. దానికోసం ఏం అగ్రిమెంటు రెడీ అయింది, లిఖిత రూపంలో ఏం అగ్రిమెంటు, డీడు ఏమీ జరగలేదు ఇప్పటివరకు ఆ పనులు. అందుకని ప్రభుపాల్ వారు అన్నారు, ఇంకా ఇలా ఎన్ని రోజులు నడుస్తుంది, సో 1st మార్చ్ కల్లా అటో ఇటో తేల్చేసి క్లియర్ చేసేయండి దీన్ని. కీర్తనానంద ప్రభుకు రాశారు. దాని తర్వాత 15వ తారీఖుకి సత్స్వరూప్ ప్రభుకు రాశారు. ఆయనకేం రాశారంటే, మీకు ఈ ప్రైసు ఒక ఆశ చూపిస్తున్నాడు అంతే. మీకు ఇది ఇప్పిస్తాను, ఈ బిల్డింగ్ మీకు తక్కువ రేట్లో ఇప్పించేస్తాను, ఫ్రీగా ఇప్పించేస్తాను అనేసి మీకు ఒక దురాశను చూపిస్తున్నాడు అంతే. ఎందుకంటే ఇది పెద్ద బిల్డింగు, ఇది మీకు ఇంత ఫ్రీగా ఇప్పించేయడం, తక్కువ ధరకు ఇప్పించేస్తాను అని మీకు అనవసరంగా మాయమాటలు చెప్తున్నాడు. ఇది విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ప్రైస్ దగ్గర అన్ని డబ్బులే ఉంటే, అంత కాంట్రాక్ట్స్ ఉంటే, అంత డబ్బులు ఆయన తేగలిగితే, మరి మన ఎందుకు $5,000 అడుగుతున్నాడు, మన ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు అనేసి సత్స్వరూప్ మహారాజ్కి, అంటే సత్స్వరూప్ ప్రభుకి రాశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఫిబ్రవరి 17వ తారీఖున మిస్టర్ ప్రైస్కి కూడా లేఖ రాశారు. ఏమని రాశారంటే డైరెక్ట్గా చెప్పేశారు మిస్టర్ ప్రైస్కి. ఏమనంటే, ఒకవేళ సేల్ కాంట్రాక్ట్ అయిందనుకోండి, మీరు సేల్ కాంట్రాక్ట్ ఫస్ట్ తయారు చేయండి. ఇంతకీ మేము అమ్ముతాము, ఇంతకీ ఆ ఓనరు మాకు బిల్డింగ్ అమ్మడానికి రెడీగా ఉన్నాడు, ఇంత డబ్బులు కావాలి అని ఏదో ఒకటి సేల్ కాంట్రాక్ట్ ఒకటి రాసి మాకు పంపిస్తే, అప్పుడు నేను నా శిష్యులందరూ కలిసి ఎంత డబ్బు కావాలో దానికి మేమందరం కూడా కలిసి ఆ డబ్బులు పోగు చేస్తాము, ఫండ్స్ రేస్ చేస్తాము. కానీ మీరు సేల్ కాంట్రాక్ట్ మాకు ఇవ్వలేదంటే ఆ కాంట్రాక్టు తయారు చేసి మేము ₹1 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని ఆయనకు రాస్తారు ప్రైస్కి. సో బ్రహ్మానంద్ అనుకుంటాడు, ఇక్కడ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ఉన్న భక్తులు వాళ్ళు ప్రభుపాల్ వారికి అంటే ఈ ప్రైస్ గురించి కానీ ఇక్కడ జరిగే విషయాలు సరిగ్గా చెప్పట్లేదు, లేకపోతే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, సరిగ్గా ప్రభుపాల్ వారికి సరిగ్గా విషయాలు తెలియట్లేదు, లేకపోతే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. అందుకని ప్రభుపాల్ వారు ఇక్కడ ప్రైస్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, లేకపోతే మేము చేసేవి తప్పుగా అనుకుంటున్నారు అని. సో ఇంకా ఆయన ఏంటంటే, బ్రహ్మానంద ప్రభు అనుకుంటున్నాడు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఉన్న వాళ్ళ భక్తులు వాళ్ళకి నమ్మకం లేదు మా పైన కానీ మేము చేసే ప్రైస్తో చేస్తున్న వ్యవహారం పైన, అందుకే వాళ్ళు ప్రభుపాల్ వారికి కూడా అలాగే చెప్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. దాని తర్వాత ప్రైస్ ఆయన వీళ్ళకి బ్రహ్మానంద ప్రభు సత్స్వరూప్ ప్రభు వాళ్ళకి వచ్చి ఇలా ప్రభుపాల్ వారు ఆయనకు ఉత్తరం రాశారు కదా, దాన్ని తీసుకొని ఏం చెప్తారంటే, మీ స్వామీజీ ఉన్నాడు కదా, యువర్ ఎక్సలెన్సీ, మీ స్వామీజీ గారు ఆయన ఏంటంటే బయట దేశం నుంచి వచ్చాడు, ఆయన మన దేశస్థుడు కాదు కదా. సో ఆయనకి ఏం తెలీదు ఇక్కడ ఎలా బిజినెస్ నడుస్తుంది, ఇక్కడ వ్యాపారం ఎలా జరుగుతుంది, ఇక్కడ బిల్డింగ్లు ఎలా కొంటారు, రియల్ ఎస్టేట్ ఆయనకి ఏం తెలుసు, ఆయనకు మన యుఎస్లో చట్టం ఏంటి, అమెరికాలో ఇవన్నీ ఏం విషయాలు తెలీదు. ఆయన ఏదో అనుకుంటున్నాడు ఆ విధంగా జరగాలని, కానీ అలా ఇక్కడ పనులు జరగవు, ఇక్కడ వేరే విధంగా జరుగుతాయి, ఆయనకు అర్థం కావట్లేదు. సో ఆయన చెప్పేవన్నీ కూడా ఏమి జరగవు ఇక్కడ, ఆయన చెప్పే విధంగా జరగదు ఇక్కడ, ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, మీ గురువు గారికి ఏం తెలియదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అనేసి అలా చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఈ బ్రహ్మానంద ప్రభు వీళ్ళకి అప్పుడు ఆ విషయం నచ్చలేదనమాట. అలా ప్రైసు అంటే ప్రభుపాల్ వారిని ఈ విధంగా ప్రభుపాల్ వారి గురించి అనడం అంటే వాళ్ళకి అనిపించింది, ఇతను ప్రభుపాల్ వారి పట్ల అవమానపూర్వకంగా మాట్లాడుతున్నాడు, ప్రభుపాల్ వారి పట్ల అపరాధం చేస్తున్నాడు.
వాళ్ళకి ఈసారి మాత్రం నచ్చలేదన్నమాట. సో ఫిబ్రవరి 18వ తారీఖున ప్రభుపాల్ వారు మళ్ళీ బ్రహ్మానంద ప్రభుకి ఒక ఉత్తరం రాశారనమాట. ఆ ఉత్తరం పైన కాన్ఫిడెన్షియల్ అని రాశారు. కాన్ఫిడెన్షియల్ అంటే అది కొంచెం అంటే అందరికీ పంచే లెటర్ కాదు, నీ కోసమే అనమాట. ఓన్లీ నీ కోసం ఆ లెటర్ రాశాను అన్నట్టుగా కాన్ఫిడెన్షియల్ లెటర్ రాశారు. ఏమని అంటే అక్కడ ప్రభుపాల్ వారు తన అభిప్రాయాన్ని బ్రహ్మానంద ప్రభుకు చెప్పేశారనమాట. ఏం చెప్పారంటే, ఈ మిస్టర్ ప్రైస్ ఉన్నాడు కదా, నాకు అతని మీద ఏ మాత్రం ఆశ లేదు. ఎందుకంటే ఈయన ఎందుకు అవసరం ప్రైస్ మనకి? ఈ మధ్యవర్తిత్వం మనకు ఎందుకు? మనం డైరెక్ట్గా ఓనర్తోనే డీల్ చేసుకోవచ్చు కదా, ఎంత కొనుక్కోవాలో ఎంత అనేది బేరం ఆడుకోవచ్చు కదా, డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు కదా. మధ్యలో ఈ మధ్యవర్తిత్వం, ఈ ప్రైస్ ఎందుకు? నిన్ను నమ్ముకొని మనం పెట్టుకున్నాం కదా, నాకైతే ఆశ లేదు ఈయన మీద. నువ్వు అంటున్నావు అతను చాలా ప్రయత్నిస్తున్నాడు, నిజాయితీగా ప్రయత్నిస్తున్నాడు, మన శ్రేయోభిలాష్ అని. సరే అయి ఉండొచ్చు, కానీ నాకు అనిపించింది ఏంటంటే అతను ఏమీ చేయలేడు. అతను నిజంగానే నిజాయితీగా ప్రయత్నిస్తున్నా అతను ఏం చేయలేకపోతున్నాడు. అందుకనే నా యొక్క హానెస్ట్ ఒపీనియన్, నేను నిజాయితీగా నాకు ఏమనిపిస్తుందో అది నీకు చెప్తున్నాను, అతను ఇది చేయలేడు. సో అతని మీద ఇంకా నమ్ముకొని అతని మీద ఆధారపడి ఉండడం ఏ ప్రయోజనం లేదు అని ప్రభుపాల్ వారు తన యొక్క ఒపీనియన్ చెప్పేసి, ఇంకా అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎలా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా కొత్త ప్రచార కార్యక్రమాలని వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో భక్తులు ఎలా ఆయోజన చేస్తున్నారు, ప్రభుపాల్ వారి కోసం అరేంజ్ చేస్తున్నారు, ప్రభుపాల్ వారు అలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంత బాగా ప్రచారం జరుగుతుంది అనే విషయాన్ని కూడా వ్యక్తం చేశారనమాట లెటర్లో. సో ఈ విధంగా అక్కడ జరుగుతున్నాయి విషయాలు. మరి ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుంది? అసలు నిజంగానే ప్రైస్ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారా వీళ్ళని? అతను మంచివాడా? మరి వాళ్ళు తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు మనము వచ్చే క్లాస్లో మనము నెక్స్ట్ చాప్టర్లో వచ్చే అధ్యాయంలో చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడితోనే నేను ముగిస్తున్నాను. మన శిల ప్రభుపాద లీలామృతం ఈ అధ్యాయం ముగుస్తుంది. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. శిల ప్రభుపాద లీలామృతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.